జాయిన్ అదే అవ్వట్లేదు. కదా. కాబట్టి ఇప్పుడు అట్లాగా అవుతుందా లేదా అన్నటువంటిది ఒక పెద్ద పరీక్ష. అంటే జగన్ మీద వ్యతిరేకత ఏమన్నా ట్రాన్స్ఫర్ చేయొచ్చేమో ఓటు బ్యాంక్ని, టీడీపీ ఓటుని జనసేనకో, జనసేన ఓటు బ్యాంక్ని టీడీపీకో. అదే అనేది అంటే అది జగన్ మీద వ్యతిరేక ఓటు వీళ్ళిద్దరికి వస్తుంది. వీళ్ళు పోటీ చేస్తే వీళ్ళు వాళ్ళు పోటీ చేస్తాడు. అది ఎంత ఉంటది? ఓ 50 ఉండదు కదా. అంటే ఇప్పుడు పొత్తును వ్యతిరేకిస్తున్న టీడీపీలో ఉన్న టీడీపీ ఓటు బ్యాంక్ ఎటు వెళ్తుంది, అలాగే జనసేనలో ఉన్న జనసేన ఓటు బ్యాంక్ ఎటు వెళ్తుంది అనేది. తెలుగుదేశం పార్టీ ఓటరు జనసేన పోటీ చేసేవాడు అంటే తెలుగుదేశం పోటీ చేసేవాడు తెలుగుదేశంకి వేస్తాడు. అవును, అది ఓకే, అది క్లియర్. పోటీ చేసే చోటన అవసరమైతే బీజేపీకి వేస్తాడేమో, లేదా ఇదే బీజేపీ అంటున్నా వైసీపీకి వేస్తాడేమో. వాస్తవంగా అయితే ఇవ్వకూడదు. ఎప్పుడు అవకాశం ఉంటుందంటే అక్కడ కాంగ్రెస్కి వేయొచ్చు వాళ్ళు, లేదా రెబల్స్ని అక్కడే పోటీకి పెట్టి. కిందసారి ఏం చేశారు, రెబల్స్ని పెట్టలా. ఈవెన్ కార్పొరేషన్ కాకినాడ ఎలక్షన్స్లో అయితే వాళ్ళకి ఇచ్చినయే 7-8, దాంట్లో 4-5 చోట్ల మొత్తం కలిపి 22 మందిని పోటీ పెట్టారట. ఉన్న 4-5 ఇట్లు 22 మందిని పోటీ పెట్టారట. ఫస్ట్ అవి మేము వెబ్ సంబరింప చేస్తామని చివరికి వచ్చేటప్పటికి ఫ్రెండ్లీ కాంపిటీషన్ అని చెప్పేసి దెబ్బ కొట్టారు. అదే టైప్లో ఉంటుంది. అప్పుడు పార్టీ ఇటు ఉంటుంది, పార్టీనేమో వీళ్ళకి ఓటు మద్దతు ఇస్తుంది, వీళ్ళని మా తరపున మేము బలపరిచిన సో జనసేన అభ్యర్థి అంటది. కింద నాయకులు ఏం చేస్తారు, కింద కార్యకర్తలు రెబల్గా అంటే తెలుగుదేశంనే మేము ధిక్కరించాము, మా బాబుకి కూడా మేము బుద్ధి చెప్పాలనుకుని పెడుతున్నాము అనే పేరుతో వచ్చేటువంటి వాళ్ళకి ఓట్లు టర్న్ అవుతారు. అంటే వాళ్ళు ఇండివిజువల్ రెబల్స్లా లేదంటే పార్టీ ఆదేశాలతో వచ్చే రెబల్స్? సాధారణంగా పార్టీ ఆదేశాల మేరకు అనడానికి వీలుండదు. ఇండివిజువల్ రెబల్స్ అని చెప్పుకుంటూ పార్టీ సపోర్ట్